టాప్ హ్యాకర్ ఇన్ ద వరల్డ్ ఎవరు, అలా ఎవరైనా ఉన్నారో పబ్లిక్ రికార్డ్స్లో? మనకి వైట్ హ్యాకర్స్ అనే వాళ్ళు తెలుసు. దోస్ హూ డూ బగ్ బౌంటీ అంటే వాళ్ళు 2 మిలియన్ 3 మిలియన్ చేశారనేది మనకి హ్యాకర్ వన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ హ్యాకర్ 2 మిలియన్, ఈ హ్యాకర్ 3 మిలియన్ అన్నట్టు. బట్ బ్లాక్ హ్యాట్స్లో వాళ్ళు 2,000 కోట్లు 3,000 కోట్లు లైక్ కొన్ని 100 కోట్లు దాచేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు పేర్లు ఏమిటి, అలాంటిది ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ సింగిల్ హ్యాకర్ అనేటువంటి ఉండదు. ఉన్నా సరే చాలా కష్టం చేయడం. ఆర్గనైజేషన్స్ చేస్తే సపోజ్ కంట్రీ బేస్డ్ కొంతమంది ఉంటారు బ్యాక్గ్రౌండ్లో హ్యాక్ చేసేవాళ్ళు, ఆర్ఎల్స్ కొన్ని ప్రైవేట్గా వాళ్ళు గ్రూప్స్ తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు టార్గెట్ చేస్తారు కంపెనీస్ని, పెద్ద కంపెనీస్ని, సీఈఓస్ని, లైక్ $1 బిలియన్ పీపుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. సో ఆర్గనైజేషన్స్ చేస్తాయి. సో ఇవి ఎప్పుడు బయటికి రావన్నమాట. అంత ఎక్కువగా వచ్చినా సరే లైక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆర్ఎల్స్ లైక్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేగాని రియల్గా నీకు నిజమైన ఇన్ఫర్మేషన్ నీకు దొరకదు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ప్లాయిట్ తయారు చేశారు అనుకోండి, అయితే మనీ కోసం హ్యాక్ చేస్తారు. ఆల్స్ లైక్ దే గాట్ సమ్ ఎక్స్ప్లాయిట్. సపోజ్ వాళ్ళు మీ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగలరు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళు స్వార్థంగా యూజ్ చేసుకుంటారు కానీ పబ్లిక్ అవ్వదు ఆ ఇన్ఫర్మేషన్. ఒకవేళ పబ్లిక్ అయితే ఏమవుద్ది, అది ప్యాచ్ అయిపోద్ది ఆ బగ్. ఓకే, ఆ వల్నరబిలిటీ ప్యాచ్ అయిపోద్ది. సో అది బయటికి రాదు. వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకుంటారు అనమాట. డార్క్ వెబ్లో అమ్మడం, లేకపోతే నార్మల్గా డార్క్ వెబ్ అనే కాదు, మీరు నార్మల్గా వాడే సెర్చ్ ఇంజిన్లోనైనా వెబ్సైట్లో అవి సేల్కి రావడం, ఇలాంటివి అవి అవుతూ ఉంటాయి. కానీ పబ్లిక్గా మీరు ఎవరైనా కోర్స్ కానీ మీకు అమ్మినట్టయితే అది నిజం కాదు. సపోజ్ మీకు కానీ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్, స్నాప్చాట్ హ్యాకింగ్, వాట్సాప్ హ్యాకింగ్ అంటారు, కానీ అవన్నీ మోస్ట్లీ ఫిషింగ్, ఈ టెక్నిక్స్ ఉంటాయి అంతే తప్ప రియల్ హ్యాకింగ్, 0 క్లిక్ హ్యాకింగ్ అనేది ఎప్పుడు రాదనమాట. లైక్ కంప్లీట్లీ టేకింగ్ ఓవర్ సమ్ వన్స్ అకౌంట్ విత్ 0 క్లిక్ అలాంటిది ఎప్పుడు మీకు తెలియదు. ఓకే, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. నేను మీకు కొన్ని కోర్సెస్ డిజైన్ చేశాను. ఒక వ్యక్తి యొక్క పాస్వర్డ్స్ ఎలా తెలుసుకోవాలి, యూజర్ నేమ్, ఈమెయిల్స్, అడ్రస్ ఎలా తెలుసుకోవాలో కోర్స్ డిజైన్ చేశాను. అబౌట్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. టాప్ మేట్ వెబ్సైట్లో నా యూజర్ నేమ్ బాలెక్స్. ఇందులో నేను కోర్స్ డిజైన్ చేసిన. ఆర్ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, యూ కెన్ బుక్ అ సెషన్ విత్ మీ రిగార్డింగ్ ఎథికల్ హ్యాకింగ్ ఆర్ లైక్ కెరియర్ అడ్వైస్.